తైవాన్ కేంద్రంగా కొత్త యుద్ధానికి రంగం సిద్ధమవుతుందా అంటే అవునన్న సమాధానమే వస్తుంది. ఓవైపు చైనా, ఇంకోవైపు అమెరికా రెండు స్పీడ్ పెంచుతున్నాయి. తైవాన్ చుట్టూ కొత్త గేమ్ షురూ చేస్తున్నాయి. చైనాతో యుద్ధం వస్తే మా వెంట ఉంటారా అని ఆస్ట్రేలియా, జపాన్ను అమెరికా అడగడంతో మ్యాటర్ మరో లెవెల్కు వెళ్ళింది. తైవాన్ను తన ఆధీనంలోకి తీసుకోవడానికి బలవంతంగా లేదా ఆర్థిక, రాజకీయ ఒత్తిడి ద్వారా చైనా ప్రయత్నిస్తుంటే అమెరికా అడ్డుకట్ట వేసే పనిలో ఉంది. ఇంతకీ జరగబోయేదేంటి? మరో యుద్ధానికి రంగం సిద్ధమైందా? తైవాన్ చుట్టూ చైనా గేమ్ నడిపిస్తోందా? ఫైటర్ జెట్స్ నౌకల్ని ఎందుకు మోహరిస్తోంది? తైవాన్కు ఏ దేశాలు మద్దతిస్తున్నాయి? అమెరికా ప్లాన్ ఏంటి? చైనా వ్యూహమేంటి? తైవాన్ విషయంలో చైనా మరింత స్పీడ్ పెంచింది. ఎలాగైనా ఆ దేశాన్ని కలుపుకోవాలనుకుంటోంది. విస్తరణ కాంక్ష ఎక్కువ కావటం చైనాకు ఇదేమీ కొత్త విషయం కాదు. ఎప్పటి నుంచో తైవాన్ పై కన్నేసింది. ఇప్పుడు అది క్లైమాక్స్ కు చేరింది. ఈ విషయంలో గతంలో చైనా, అమెరికా మధ్య చాలా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు కూడా అంతకు మించిన గేమ్ నడుస్తోంది. తైవాన్ ను ఎలా ఆక్రమించుకుంటావో చూస్తానంటున్నాడు ట్రంప్. తైవాన్ మాత్రం తనను తాను స్వతంత్ర దేశంగా చెప్తోంది. సెమీ కండక్టర్స్ లో కింగ్ గా ఉన్న తమపై చైనా ఆధిపత్యమేంటని ప్రశ్నిస్తోంది. అటు తైవాన్ కు అమెరికా సపోర్ట్ ఇవ్వటంతో మ్యాటర్ మరో లెవెల్ కు వెళుతోంది. ఈ విభేదాలు అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. యుద్ధ మేఘాలను కమ్ముకునేలా చేస్తోంది. చైనా తైవాన్ చుట్టూ తరచూ సైనిక విన్యాసాలు, యుద్ధ విమానాలు, నౌకలతో డ్రిల్స్ నిర్వహిస్తోంది. తైవాన్ పై ఒత్తిడి పెంచేలా దూకుడు పెంచింది డ్రాగన్. 2024 అక్టోబర్లో తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్తే జాతీయ దినోత్సవ ప్రసంగం తర్వాత చైనా తైవాన్ స్ట్రెయిట్ లో పెద్ద ఎత్తున నేవీ డ్రిల్స్, వార్ గేమ్ నడిపించింది. కొన్ని రోజుల క్రితం తైవాన్ చుట్టూ 11 చైనా ఫైటర్ జెట్స్, 7 నౌకల్ని డ్రాగన్ మోహరించింది. మరోవైపు అమెరికా కూడా యుద్ధం జరిగితే సైనికంగా సహాయం చేస్తామా లేదా అన్న కన్ఫ్యూజన్ నుంచి బయటకొచ్చి స్ట్రాటజిక్ క్లారిటీ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే అమెరికా ఇండో పసిఫిక్ ప్రాంతంలో తన సైనిక ఉనికిని బలోపేతం చేస్తోంది. జపాన్లో యుఎస్ సైనిక కమాండ్ను వార్ ఫైటింగ్ హెడ్ క్వార్టర్స్ గా అప్గ్రేడ్ చేసింది. ఫిలిప్పీన్స్, గ్వామ్, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లో సైనిక స్థావరాలను బలపరుస్తోంది. తైవాన్ కు అధునాతన ఆయుధాలు అంటే హైమార్స్, రాకెట్ సిస్టమ్స్, కోస్టల్ డిఫెన్స్ క్రూయిజ్ మిసైల్స్ ను సరఫరా చేస్తోంది అమెరికా. జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి మిసైల్ ఉత్పత్తిని స్పీడప్ చేస్తోంది. తైవాన్ తీరంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు స్టెల్త్ బాంబర్స్, సబ్మెరైన్స్, యాంటీ షిప్ మిసైల్స్ వంటివి రెడీ చేసుకుంటోంది అమెరికా. తన ఇండో పసిఫిక్ వ్యూహంలో జపాన్, ఆస్ట్రేలియాను కీలక మిత్రదేశాలుగా భావిస్తోంది యుఎస్. ఈ రెండు దేశాలు చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవటంలో కీ రోల్ పోషిస్తాయని అమెరికా అనుకుంటోంది. అటు జపాన్లో అమెరికాకు ఎక్కువ సైనిక స్థావరాలున్నాయి. పైగా ఇది తైవాన్ కు దగ్గరగా ఉన్న దేశం. జపాన్ తన రక్షణ ఖర్చును రెట్టింపు చేస్తూ F-35 స్టెల్త్ జెట్లు, టామ్హాక్ క్రూయిజ్ మిసైల్స్ వంటి ఆయుధాలను సమకూర్చుకుంటోంది. తైవాన్ కు సమీపంలోనే సక్షిమా దీవుల్లో బాంబ్ షెల్టర్స్ నిర్మాణం 2026 నుంచి ప్రారంభం కానుంది. ఇక ఆస్ట్రేలియా కూడా అణుశక్తితో నడిచే సబ్మెరైన్లను సమకూర్చుకుంటోంది. ఇది చైనా సైనిక శక్తిని ఈక్వల్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇటీవలే అమెరికా, ఆస్ట్రేలియా చర్చల్లో ఒక ప్రతిపాదన వచ్చింది. తైవాన్ పై యుద్ధం జరిగితే ఆస్ట్రేలియా స్టెప్ ఎలా ఉండబోతుందో చెప్పాలని అమెరికా అడిగింది. అయితే చైనాతో యుద్ధం జరిగితే తమ పాత్రను ముందుగానే నిర్ణయించడానికి రెడీగా లేమని క్లారిటీ ఇచ్చింది. చైనాతో ఆస్ట్రేలియా ఆర్థిక సంబంధాలను కొనసాగిస్తూ దౌత్యపరమైన బ్యాలెన్స్ కాపాడాలని చూస్తోంది. ఎందుకంటే చైనా ఆస్ట్రేలియాకు పెద్ద వాణిజ్య భాగస్వామి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన రెండో టర్మ్లో చైనాకు గట్టి మెసేజ్ పంపుతున్నారు. ఇండో పసిఫిక్ లో సైనిక ఉనికిని పెంచడం, జపాన్, ఫిలిప్పీన్స్ లో బేస్లను బలోపేతం చేయటం, చైనాపై పెద్ద ఎత్తున టారిఫ్లు, ఆర్థిక ఆంక్షలు విధించడం ద్వారా దాని ఆర్థిక శక్తిని బలహీనపరచడం టార్గెట్ గా చేసుకున్నారు. AUKUS, QUADలో ఒప్పందాల ద్వారా చైనాకు వ్యతిరేకంగా ప్రాంతీయ కూటములను బలోపేతం చేస్తున్నారు. సో ఒక పద్ధతి ప్రకారం అమెరికా యాక్షన్ ప్లాన్ నడుస్తోంది. ఎంత వరకైనా కథ మార్చాలనుకుంటున్నారు. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మరో యుద్ధానికి రంగం రెడీ అవుతున్నట్లుగానే వరుస పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇందుకు తైవాన్ స్ట్రెయిట్ అత్యంత ప్రమాదకరమైన ఫ్లాష్ పాయింట్ గా మారింది. చైనా తైవాన్ ను ఆక్రమిస్తే అమెరికా, చైనా మధ్య సంఘర్షణ అనివార్యంగా కనిపిస్తోంది. ఇది అణు యుద్ధానికి కూడా దారితీయొచ్చంటున్నారు. తైవాన్ చుట్టూ సంఘర్షణ పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు $10 ట్రిలియన్ నష్టం కలిగించవచ్చని బ్లూంబర్గ్ అంచనా వేసింది. తైవాన్ సెమీకండక్టర్ ప్రొడక్షన్ ఆగిపోతే ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ షేక్ అవటం ఖాయం. ఎందుకంటే సెమీకండక్టర్స్ ఉత్పత్తిలో తైవాన్ గ్లోబల్ లీడర్. అటు తైవాన్ చుట్టూ నౌకల్ని, ఫైటర్ జెట్స్ ను మోహరించడం వెనుక చైనా ఒత్తిడి ప్లాన్స్ మాత్రమే ఉన్నాయి. నిజంగా యుద్ధానికి వెళ్లే దమ్ము లేదు. ఎందుకంటే చైనా ఆర్థిక సంక్షోభంలో ఉంది, రియల్ ఎస్టేట్ మందగమనంలో ఉంది, అమెరికా టారిఫ్లతో ఆర్థికంగా బలహీనంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధానికి బదులు గ్రే జోన్ స్ట్రాటజీ అంటే ఇలాగే సైనిక ఒత్తిడి, సైబర్ దాడుల వంటివి ప్రయోగించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అటు ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు అమెరికాకు సపోర్ట్ ఇస్తున్నప్పటికీ చైనాతో ఆర్థిక సంబంధాల కారణంగా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి.